ఈరోజు కడప నడిబొడ్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి నా ఇలాకా అని చెప్పుకునేటువంటి రాయలసీమ నడిబొడ్లో కడపలో ఈరోజు ఈ మహానాడు ఎలా ఉంది? ఇది జగన్ రెడ్డి విల్లా అంటారు. ఇవాళ ఆ విల్లాలోనే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఒక మహిళలేంటి పెద్ద ఎత్తున ఇవాళ ఇంత సభకి ఫస్ట్ రోజు హాజరయ్యారంటే వాళ్ళ జగన్ గుండెల్లో గుబిళ్ళు మొదలయ్యి ఉంటాయి. కడప అంటే ఏదో మా సొంత గడ్డ అంటారు. మీ గడ్డ బద్దలైపోయింది ఇక్కడ మొన్న ఎలక్షన్కి. మేడం 2022 మహానాడు చూసాం, 2023 మహానాడు చూసాం. అటు ఒంగోలు కానీ ఇటు రాజమండ్రి కానీ పర్మిషన్లు ఇవ్వకుండా, బస్సులు ఇవ్వకుండా, లేదంటే వచ్చే వెహికల్స్ని ఆపేస్తూ జరిగినటువంటి మహానాడులు చూసాం. ఈరోజు కడప నడిబొడ్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి నా ఇలాకా అని చెప్పుకునేటువంటి రాయలసీమ నడిబొడ్లో కడపలో ఈరోజు ఈ మహానాడు ఎలా ఉంది? 3 మహానాడులే కాదు, ఏది చేస్తే ఆయన మమ్మల్ని అడ్డుకోలేదండి. బస్సులు ఆపేసి బారిగేట్లు అడ్డం పెట్టేసి మహిళలని కూడా లేకోకుండా, మహిళలకి గౌరవం కూడా ఇవ్వకోకుండా రోడ్డు మీద పడేసి పోలీసులతో ఈడిపించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఏకైక నాయకుడు అది జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ ఆ మహానాడు జరపకపోయినా మేము అప్పుడు జరుపుకున్నాము. కరోనా వల్ల ఒక మహానాడు ఆపుకోవటం జరిగింది. కాకపోతే ఆయన గెలిచిన కాడి నుంచి ప్రతి ఒక్కరిని కూడా అరాచకం చేసి పరిపాలన చేశాడు. భయపెట్టి ప్రతి ఒక్కరిని, అధికారులనేంటి సామాన్య ప్రజలనేంటి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి అభివృద్ధి చేయకోకుండా పెట్టి పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 151 సీటు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలక్షన్ నాటికి 5 సంవత్సరాలకే భూస్థాపితం అయిపోయింది. అంటే ఆయన పరిపాలన ఎలా ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించారు కాబట్టి భూస్థాపితం చేశారు. ఇవాళ రాక్షసి రాజ్యంలో నుంచి రామరాజ్యంలోకి వచ్చామని చెప్పి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మా భవిష్యత్తు బాగుంటది, చేసుకోవడానికి పనులుంటే, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ రాజధాని అమరావతి ఇంకా సంవత్సరం పూర్తి కాల, మరి మోడీ గారు రావటం, రాజధాని అమరావతికి నిధులు కేటాయించడం, మరి పోలవరాన్ని పూర్తి చేస్తానని నిధులు కేటాయించడం, ఇవన్నీ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఏదైనా కేంద్రం దగ్గరికి వెళ్లి డబ్బు తేటం గానీ, రాజధాని గురించి గానీ, పోలవరం గురించి గానీ, లేకపోతే మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏ రోజైనా మాట్లాడా? కరోనా వచ్చినాడు కూడా ఇంట్లో నుంచి బయటకు రాలేదు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు ఓడిపోయిన లోకేష్ గారు మరి కరోనా కిట్లు పంపించి ఇంటింటికి కూడా ఎవరు ఇబ్బందులు పడ్డారని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకున్నారు. ఒక స్త్రీశక్తి మార్గంగా స్త్రీశక్తి అనే కార్యక్రమం పెట్టి కూడా ఓడిపోయినా కూడా మంగళగిరి నియోజకవర్గం వదిలిపెట్టుకోకుండా గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఓడిపోయిన లోకేష్ గారు ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూశారు కాబట్టి ఇవాళ అంత లోకేష్ గారు ఊహించినంత మెజార్టీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు కాబట్టి మరి ఇవాళ 2025లో మేము మరి కడప గడ్డ మీద మహానాడు జరుపుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. ఇది జగన్ రెడ్డి విల్లా అంటారు. ఇవాళ ఆ విల్లాలోనే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఒక మహిళలేంటి పెద్ద ఎత్తున ఇవాళ ఇంత సభకి ఫస్ట్ రోజు హాజరయ్యారంటే వాళ్ళ జగన్ గుండెల్లో గుబిళ్ళు మొదలయ్యి ఉంటాయి. అది ఏంటండి, కరోనా వచ్చిందని చెప్పి కేంద్రానికి లెటర్ రాశాడు మహానాడు ఆపేయాలని. మరి కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు అప్పచెప్పారు. ఏమన్నా ఆగిందా? ఇవాళ ప్రజలు ఎక్కడైనా కరోనాని ఏమన్నా లెక్క చేశారా? వాడు నాటకం బూటకం ప్రచారం చేసుకుంటా 5 సంవత్సరాలు ప్రజల్ని ఏ విధంగా అయితే ఏడిపించి మబ్బి పెట్టి మోసం చేసి వేల కోట్లు ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజల్ని పేదరికంలోకి ఇంకా తోసేసి వేల కోట్లు దాచుకున్నాడు. రేపో మాపో జైలుకి వెళ్ళటానికి జగన్ రెడ్డి రెడీగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే వైసీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారో అందరికి సినిమా చూపించే రోజులు ముందున్నాయి. అధికారులు అయితే గుడ్డలోడు తీసుకొడతాం, ఎక్కడికి వెళ్ళినా కానీ లాక్కొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. ఆ పిచ్చి మాటల్లో, ఆ పిచ్చి భ్రమంలో బతకటమే జగన్ రెడ్డి. రేపో మాపో గుడ్డలోడు తీసి జైలు పంపించేదే జగన్ రెడ్డిని. ఇంకా జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అయిపోయింది. ఆ పార్టీ పునాదులు మంచి కాంక్రీట్ వేసి కలిపే పార్టీని పునాదులు భూస్థాపితం చేసేయడానికి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు కాబట్టి ఇక ఆయన ఏంటంటే అలాంటి కళలో అలాంటి మాటలు మాట్లాడుకుంటా బతుకుతున్నాడు, జీవిస్తున్నాడు. వాళ్ళ ప్రజలు ఈ మహానాడుకు వచ్చిన ప్రజలను చూస్తే జగన్ రెడ్డికి అర్థమవుతుంది. ఇవాళ ఏ ఒక్కళ్ళు కూడా ప్రజలు జగన్ రెడ్డిని నమ్మి ఓట్లేసే ఇదిలో అయితే ఎవరో లేరు. ఇవాళ లోకేష్ గారు ఎంత ముందుండి ఎన్ని పరిశ్రమలు తెస్తున్నారు ఇవాళ సంవత్సరం అవ్వకముందే. మరి జగన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏ ఒక్క కంపెనీ అన్నా తెచ్చాడా? 5 ఏళ్ల వయసులో కూడా ఒక యువకుల్లాగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నాడు. ఒక లోకేష్ గారు ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. వాళ్ళ కుటుంబాల కోసం కాదు. జగన్ రెడ్డి ఏం చేశాడు? గతంలో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డితో మైనింగ్ దోపిడీలు వేల కోట్లు దోసేసుకుని వాళ్ళు గాలి జనార్దన్ రెడ్డి జైలు పాలయ్యాడు. సబితా ఇంద్రారెడ్డి గారు మన చెప్తుంది 12 సంవత్సరాలన్నర నేను నిద్రలేని రాత్రులు గడిపాను ఈ జగన్ రెడ్డి గురించి. మరి వాళ్ళు నేను వేళ అవినీతి చేయలేదు, వాళ్ళు చేయమన్నా కూడా నేను చేయలేదు కాబట్టి వాళ్ళ మరి నేను నిర్దోషిగా బయటకు వచ్చానని చెప్పి ఆమె చెప్తుంది. గాలి జనార్దన్ రెడ్డి పరిస్థితి వాళ్ళు జైలు పాలయ్యింది. జగన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళందరి పరిస్థితులు జైలు
పాలు అయిపోవటమే. ఇవాళ వంశీ జగన్ ఏదో చేస్తాడని వెళ్ళాడు, మరి కొడాలి నాని పరిస్థితి ఏంటి? ఇవాళ మరి ఎంపీ నందిగం సురేష్ ఏంటి? మరి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏంటి? మరి ఐఏఎస్ శ్రీ ఆంజనేయులు గారు వాళ్ళందరి పరిస్థితి ఏమైంది? జగన్ రెడ్డిని నమ్ముకుని జగన్ చూసుకుని దోసుకున్నారు కాబట్టి వాళ్ళ జైలు పాలైపోయి పెళ్ళాం పిల్లలకు దూరం అయిపోయి జైల్లో బతుకుతున్నారు. మైనింగ్ మీద 1000 కోట్లు దోసేసుకున్నాడు. వాళ్ళ తండ్రి ఉన్నప్పటి నుంచి ఆయన దాచుకోవటం ఊరికి ఒక ప్యాలెస్ కట్టడమే జగన్మోహన్ రెడ్డి ఎజెండా. ఆయన దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారు? ఇదంతా డ్రామా. ఇప్పుడు 5000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా అంట. ఒకసారి పాదయాత్ర చేసే జనం మోసపోయారు. మళ్ళీ ఈసారి పాదయాత్ర చేసిన ఆయన మాటలు నమ్మి ఆయనకు ఓటేసే వాళ్ళు అయితే ఎవరో లేరు. మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నంత డబ్బు ముఖ్యమంత్రి దగ్గర కూడా లేదు. మేడం 2004, 2009, 2014, 2019 ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా కడప జిల్లాలో కేవలం ఒక్క సీటుకే పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ 2019 అసలు ఒక్క సీటు కూడా లేని తెలుగుదేశం పార్టీ ఒకసారిగా 2024లో ఆ 7 స్థానాలు గెలిచి ఉన్న 10 స్థానాల్లో 7 స్థానాలు కూటమి గెలిచి ఈరోజు కడప నడిబొడ్డున మహానాడు జరుపుకుంటా ఉన్నారు. ఎలా ఉంది మహానాడు అంటే ఈరోజు అసలు ఈ 3 రోజులు పండగ వాతావరణం. తెలుగుదేశం పార్టీలో ఆడపడుచులందరూ పుట్టింటికి వెళ్ళినట్టు వెళ్తారు. ఇక్కడ అట్లాగే 3-4 రోజులు ఒక రోజు ముందే వస్తారు, అంతా చూస్తారు. కానీ కడప నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం మేము. ఇంత గొప్పగా ఇంత సౌకర్యాలతో మరి మహానాడు జరుగుతుందంటే మాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎవరిని చూసినా కూడా ఇక్కడ చాలా ప్రతి సంవత్సరం జరిగేదానికంటే ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుంది. కడప అంటే ఏదో మా సొంత గడ్డ అంటారు. మీ గడ్డ బద్దలైపోయింది ఇక్కడ మొన్న ఎలక్షన్కి. అలాగే ఈ గడ్డ మీదనే మహానాడు పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారి ధైర్యం, ఇక్కడ మరి ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ జనాలు కార్యకర్తలు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇక్కడ మహానాడు బాగా జరిగింది. 2023 మహానాడు చూసాం, 2022 మహానాడు చూసాం. ఎక్కడికక్కడ పర్మిషన్లు క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి, బస్సులను ఆపేసినటువంటి పరిస్థితి, సౌకర్యాలు ఆపేసినటువంటి పరిస్థితులు చూసాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లేదంటే మినిస్టర్గా లోకేష్ గారు ఎంత ఘనంగా మహానాడుని అది కడప నడిబొడ్డున ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇలాగా అని చెప్పుకుంటారో ఇక్కడ జరుపుకోవడానికి ఎలా? ఇప్పుడు మీరు అడిగినవన్నీ కూడా దారిలో మమ్మల్ని కార్లు ఆపేసి బస్సులు ఆపేసి మహానాడు ఇది సక్సెస్ అవ్వలేదు అనే ఆలోచన చేయాలని చూశారు. అన్నీ అయినా ఆయన చేసినా కూడా కార్యకర్తలు తిరగబడి వచ్చారు మహానాడుకి. ఒంగోలు కానీ మరి రాజమండ్రి కానీ. ఇవాళ కూడా మొన్న ఈ కరోనా అంటే 2 కేసులు ఉన్నాయంట, 3 కేసులు ఉన్నాయన్న ఇట్లాంటి పిచ్చి మాటలకే పరిమితం. అసలు అధికారం ఉన్న 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టినా ఇప్పుడు అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి అర్హత ఉందా? మీ దొంగలందరూ ఆ రకంగా ఎక్కడ పారిపోతూ ఉంటే ఇంక మీకు సిగ్గు అనిపించట్లేదా? ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చెప్పడానికి గుడ్లోడు తీసుకొడతారన్నారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు అన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్లు కానీ చాలా తక్కువ సార్లు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెడుతూ రాబోయేది మన ప్రభుత్వమే, రాసి పెట్టుకోండి, ఏ బుక్లో అయినా రాసుకోండి, ఈసారి మనం గెలిచిన తర్వాత వాళ్ళకి సినిమా చూపిస్తాను, అధికారులను బట్టలోడు తీసుకొడతానని చెప్పి రకరకాలైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కడప ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రాలా, కాంగ్రెస్ పార్టీ, వైసీపీ. అట్లాంటి చోటే తెలుగుదేశం పార్టీకి ఎంత మెజారిటీ వచ్చిందంటే మీరు చేసిన తప్పుల వల్లే. జగన్మోహన్ రెడ్డి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకూడదనే చూశారు కానీ ఇంకోటి ఆలోచించరు. ఎందుకంటే మీరు హరాస్ చేసిన దానికి జనాలు ఇబ్బంది పడి ఈ ముఖ్యమంత్రి పనికిరాడని పారదోళ్ళకి ఇంకా మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే నేను చిన్న మీద చితికిపోయి మాట్లాడటం తప్పితే వేరే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర డబ్బులు లేవు, అకౌంట్లో డబ్బులు లేవు, మా ఇంట్లో డబ్బులు లేవు, నేను ఎక్కడైనా మాటీ మీటింగ్లు పెట్టాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ అధికారులు కార్యకర్తలు నాయకులే డబ్బులు పెట్టుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు. నిజంగా డబ్బులు లేవా జగన్మోహన్ రెడ్డి దగ్గర? డబ్బులు లేవంటే నవ్వుతారు. ఆ డబ్బులు ఆస్తుల కోసమే. షర్మిల కూడా మీరు అన్న చెల్లెలు విడిపోయింది, తల్లి కొడుకు విడిపోయింది, అందరూ ఆస్తుల కోసమే కదా. ఇప్పుడు మీ ఆస్తి ఈ దాచుకుందంతా ఏం చేశారు? ఇది ఒక నటన. అంటే బయటకు వస్తే జనాలు ఎక్కడ చెప్పులతో రాళ్లతో కొడతారు అని చెప్పిన ఆ ప్రెస్ మీట్ల ముందు డబ్బులు లేవని పెడుతున్నారు. మీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఊళ్ళల్లో తిరగాలంటే కార్యకర్తలు తిరగబడతారేమోననే భయంతో మీరు చేసిన తప్పులకి డబ్బులు లేవని వంకబెట్టి ఇంట్లో కూర్చుంటున్నారు. అలాగే ఇంట్లో కూర్చోబెడతారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని లేదంటే మాజీ మంత్రుల్ని కొన్ని అరెస్టులు చూస్తూ ఉన్నాం కదా, ఈ అరెస్టులు కరెక్టేనా? కక్ష సాధింపు అనుకోరు. ఎందుకంటే కక్ష సాధింపు అంటే వాళ్ళు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపినా వెంటబడ్డ చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి ధ్వంసం చేశారు, పార్టీ ఆఫీస్కి వచ్చి పగలగొట్టారు. చంద్రబాబు ఇప్పుడు ఏ రోజు కూడా మా కార్యకర్తలు ఎవరు కూడా మా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాలి కదా. కక్ష సాధింపు అంటే చంద్రబాబు గారు ఇంటికి వచ్చినప్పుడు మీరు మా కార్యకర్తలు కూడా వెళ్ళాలిగా. అట్లాంటి తప్పుడు పనులు చేయరు. ఇంకోటి పార్టీ ఆఫీస్ అలా బద్దలు పాల్గొంటారు. ఇవాళ వైసీపీ ఆఫీస్ ఉంది, దాని ముఖం ఎట్టడంతో ఎవరికి తెలియదు. కక్ష సాధింపు కాదు, తప్పులు వాళ్ళు చేసి ఉంటే అది కోర్టు శిక్షించింది. కానీ అది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు.
తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది రాష్ట్రంలో అని జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు? మీరు చేసినవన్నీ రాసుకున్నారు, కానీ రెడ్ బుక్ తెరిస్తే మీరు రోజుకి 4 వెళ్ళిపోతారు. రెడ్ బుక్ లోకేష్ బాబు ఏం తీలే ఇంతవరకు. మీ పాపం పండినప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు మీరు చేసిన తప్పులకే మీరు తిరుగుతూ ఉన్నారు. రెడ్ బుక్ ఇంకా టైం ఉంది, 10 నెలలేగా అంతా. ఇప్పుడు 10 నెలలకే ఏం చేస్తారు? 10 నెలలకే దడబుట్టి ఒకడేం హాస్పిటల్కి వెళ్ళి ఒకడేం పేషెంట్ అయిపోయి ఇంకొక హాస్పిటల్లో ఉండే ఒకడే మైండ్ పోయిన వాళ్ళకి తిరుగుతూ ఉండరు. అదేం కాదు, అది వాళ్ళ కర్మ వాళ్ళకే వదిలేశారు. జూన్ 4వ తారీఖు ఏదైతే తెలుగుదేశం పార్టీకి 151 సీట్లు, కూటమికి 163 సీట్లు వచ్చినటువంటి రోజుని వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటాం మహిళలతో కలిసి, రైతులతో కలిసి, నిరుద్యోగులతో కలిసి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాం. మైండ్ పోయి ఈ కూటమి ముగ్గురు కలిసేటప్పటికి అటు భరించలేక మైండ్ పోయిన ముచ్చట్లేని చెప్పుకుంటాం మనం. అతని గురించి మాట్లాడటం కూడా వేస్ట్. వెన్నుపోటు దినోత్సవం అన్న దానిపైన వాడి పోందా ఏముంటుంది? ఎంతమంది చంద్రబాబు గారు లక్ష్మీభారతి ఎన్నిపోటు పొడిచారు, ఎన్టీ రామారావు గారిని ఎన్నిపోటు పొడిచారు అని గోల్ చేశారు. నిజం తెలిసిందిగా తర్వాత నిజం చెప్పేవాళ్ళు నిజం చెబుతారు, అలాగే అతనికి కూడా చెప్తారు. అతనైతే పిచ్చివాడు అయితే ఎవరు మాట్లాడతారు? వాళ్ళ గురించి టైం వేస్ట్ మాట్లాడుకోవటం కూడా. మనం 2022, 2023 మహానాడులు చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనుమతులు లేని పరిస్థితులు, బస్సులు అయిపోయిన పరిస్థితులు, అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో టీడీపీ ఇక్కడ కడప నడిబొట్టున మహానాడు ఎలా ఉంది? చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది కడపలో మహానాడు. మరి ఆ మన నాయకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఆశీస్సుల వల్ల ఎప్పుడు కూడా రోహిణీ కార్తెలో రోడ్లు బగిడేటటువంటి ఎండలు ఉంటాయి అంటారు. అటువంటి రోహిణీ కార్తెలు అందులోనూ కడప నగరంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. కడప జిల్లాలో అటువంటి ఎండలు ఉన్నటువంటి ప్రాంతం కూడాను మరి మహానాడు ప్రభావంతో చల్లబడిపోయి వాతావరణం అంతా కూడాను చాలా ఆహ్లాదకరంగా మారింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 22లో ఒంగోలులో మహానాడు పెడితే మరి మేము వెళ్తా ఉంటే మహిళలను కూడా చూడకుండా బారికేడ్లు పెట్టేసి రోడ్ల మీద ఆపేసి చాలా భయంకరంగా ప్రవర్తించారు. అదేవిధంగా 23లో రాజమండ్రి కూడా అదేవిధంగా మహానాడు ఫెయిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి వెళ్ళనీయకుండా ఎక్కడికక్కడ రకరకాలైనటువంటి అడ్డంకులు సృష్టించారు. 24లో ఎలక్షన్స్ వల్ల జరగలేదు మహానాడు. ఈ 25లో కడప గడ్డ మీద నీ గడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కడప గడ్డ మీద దమ్ముతో ధైర్యంతో మేము ఈరోజు ఇక్కడ మహానాడు జరుపుకుంటున్నాము. చాలా ధీరత్వంతో మేము ఇక్కడ మహానాడు జరుపుకుంటున్నాము. ఎవరు కూడాను ఏ విధమైనటువంటి అడ్డంకులు, ఏ విధమైనటువంటి అపోహలు కూడా లేకుండా మరి ప్రజలని భయభ్రాంతులు చేయాలని చూశారు. కరోనా వైరస్ మళ్ళా వస్తుందని భయంకరమైనటువంటి ప్రచారం చేసి మీడియా ద్వారా ప్రచారం చేశారు. మరి కలెక్టర్లకి ఏంటి అందరికీ కూడాను లెటర్లు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మీరు ఆపేయించండి, పోస్ట్పోన్ చేయించండి అని. ఏమీ లేకుండా ఉన్నటువంటి దాన్ని కూడా భూతద్దంలో చూపించాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మహానాడుని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మేమంతా కూడా చాలా సంతోషంగా. మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గత వారం రోజుల నుంచి కానీ గత 10 రోజుల నుంచి కానీ మీడియాకి వచ్చిన ప్రతిసారి కూడా రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, రాబోయేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈసారి మేము గెలిస్తే కనుక ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం, అధికారులకి బట్టలు కూడా తీసుకొడతాం అని చెప్పి మాట్లాడతాం. మరి ఆయనకి ఏం చెప్తారు సమాధానం? కదా ఈ ప్రభుత్వం చూపిస్తుంది కదా మీ అందరికీ సినిమా. ఇంకా ఏంది మీరు చూపించేది? అయిపోయింది. మీరు ఏదో పిచ్చి పిచ్చిగా వేషాలు వేయాలని చెప్పి గత 5 ఏళ్ళు కూడా రకరకాలుగా చేశారు. వాటికి ఇప్పుడు ఆ మూల్యాన్ని అనుభవిస్తున్నారు. మీరు అంతకంత అనుభవిస్తున్నారు. ఇంకా మీకు జవసత్వాలు అనేవి ఏమి కూడా ఉండవు. ఇంకా మీరు రావటం అనేది అది కలలో మాట, ఇలలో మాట మాత్రం కాదు. అలాగే ఊహల్లో మీరు బ్రతుకుతూ ఉండండి. ఖచ్చితంగా రాబోయేది, ఆ తర్వాత రాబోయేది కూడాను తప్పకుండాను తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. కూటమి నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధిని చేసుకుంటూ మరి ఇది ప్రభుత్వాన్ని నడుపుకుంటూ కూడా బాబు గారు సరైనటువంటి దిశలో దిశా నిర్దేశాన్ని చేసుకుంటూ ప్రజలకి చక్కగా ముందుకెళ్తారు. అయితే 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, పార్టీ నడపడానికి కూడా డబ్బులు లేవు, నేను ఏ నియోజకవర్గంలో మీటింగ్ పెడితే అక్కడ ఉన్నటువంటి నాయకులు డబ్బులు పెట్టుకోవాలి, కనీసం డబ్బులు కూడా లేని నన్ను నేను స్కాములు చేశానని చెప్పి మాట్లాడతాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవా? డబ్బులు లేకపోవడం ఏంటంటే 1000 కోట్లు దోచుకున్నదంతా మరి ఈడీలు ఎందుకు జప్తు చేసినాయి ఆస్తులన్నీ కూడాను? లేకపోతే ఎవరి ఆస్తులను జప్తు చేసినాయి ఈడీ జప్తులో ఎన్ని 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి, ఎన్ని రకాలుగా ఉన్నాయి చెప్పినా కూడా ప్రజలు నమ్మాలి కదా. ప్రజలు ఏది అట్లా అబద్ధాలు చెప్పాలన్నా కూడా ప్రజలు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఉన్నాయి, అవన్నీ దాచుకోవాలని చెప్పేసి నాయకుల చేత ఖర్చు పెట్టించాలని చెప్పేసి అదొక ప్లాన్, అంతకంటే వేరే ఏమీ లేదు.